క్యూఆర్ కోడ్ ఒక చిన్న బొమ్మ, కానీ అద్భుతమైన శక్తి. మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్తో ఒక చిన్న చతురస్ర బొమ్మను స్కాన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, పేమెంట్ పూర్తవుతుంది, సమాచారం మొత్తం మన ముందే ఉంటుంది. అసలు ఈ అద్భుతమైన బొమ్మ ఏంటి? అదే క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి? క్విక్ రెస్పాండ్ కోడ్ అంటే త్వరగా స్పందించే కోడ్. ఈ కోడ్లో లింకులు, టెక్స్ట్, సమాచారం, ఫోన్ నెంబర్లు, పేమెంట్ డేటా, లొకేషన్ వివరాలు అన్నీ చిన్న బొమ్మలో దాచబడి ఉంటాయి. క్యూఆర్ కోడ్ ఎలా వచ్చింది? ముందు బార్ కోడ్లు మాత్రమే ఉండేవి, కానీ అవి చాలా తక్కువ సమాచారాన్ని చూపించగలిగేవి. అందుకే ఎక్కువ సమాచారం వేగంగా స్కాన్ అయ్యే విధానం, చిన్న స్థలంలో ఎక్కువ డేటా, ఈ అవసరాల కోసం క్యూఆర్ కోడ్ను రూపొందించడం జరిగింది. క్యూఆర్ కోడ్ని ఎలా పనిచేస్తుంది? మీరు మొబైల్ కెమెరాతో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే ఫోన్ ఆ కోడ్ను గుర్తిస్తుంది, అందులో ఉన్న డేటాను చదువుతుంది, వెంటనే మీకు సమాచారం చూపిస్తుంది. అందుకే దీన్ని క్విక్ రెస్పాన్స్ అంటారు. మన రోజువారీ జీవితంలో క్యూఆర్ కోడ్. ఈరోజు క్యూఆర్ కోడ్ లేకుండా మన జీవితం ఊహించలేము. షాప్లో పేమెంట్ చేయాలన్నా, హోటల్లో మెనూ, బస్ టికెట్లు, రైల్వే రిజర్వేషన్లు, వెబ్సైట్ లింకులు, ఆఫీస్ ఐడి కార్డులు, ప్రతి చోట క్యూఆర్ కోడే. క్యూఆర్ కోడ్ అనేది సురక్షితమా లేక ప్రమాదమా? క్యూఆర్ కోడ్ స్వయంగా ప్రమాదకరం కాదు, కానీ తెలియని కోడ్లను స్కాన్ చేయకూడదు, అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయకూడదు, పేమెంట్ ముందు వివరాలు చూసుకోవాలి. జాగ్రత్తగా వాడితే క్యూఆర్ కోడ్ చాలా సురక్షితం. భవిష్యత్తులో క్యూఆర్ కోడ్ రాబోయే రోజుల్లో డిజిటల్ ఐడెంటిటీ, హెల్త్ రిపోర్ట్స్, విద్యా సర్టిఫికెట్లు, ప్రభుత్వ సేవలు అన్నీ క్యూఆర్ కోడ్ ద్వారానే సులభంగా లభించబోతున్నాయి. ఒక చిన్న చతురస్ర బొమ్మ మన జీవితాన్ని ఎంత సులభంగా చేసింది అంటే అది టెక్నాలజీ ఒక్క శక్తి. క్యూఆర్ కోడ్ను సరైన విధంగా వాడితే మన సమయం, శ్రమ, డబ్బు మూడు కూడా ఆదా అవుతాయి. సరైన రీతిలో ఉపయోగిస్తే ఏది అనర్థాలకు దారి తీయదు.